ఈరోజు ఉదయం అటు ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన పోలీసులు, అదేవిధంగా మావోయిస్టులకు మధ్య జరిగిన ఘర్షణలు అంటే సుమారుగా అంటే కాల్పుల్లో అటు మావోయిస్ట్‌కి సంబంధించిన కీలకమైన నాయకులు 6 చనిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇందులో గూడా అటు ఆల్రెడీ మావోయిస్టులు గతంలో అటు ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది గూడా మనం చూసాం. అయితే ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ నుంచి ఒరిస్సా నుంచి ఆంధ్ర బార్డర్‌కి వచ్చినట్టుగా అయితే అటు పోలీసులకు సమాచారం అందినట్టుగా అయితే తెలుస్తుంది. సమాచారం అందిన వెంటనే గత వారం రోజుల నుంచి గూడా ఈ మావోయిస్టుల గురించి గూడా వాళ్ళు కంప్లీట్‌గా తిరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈరోజు కంప్లీట్‌గా అటు ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి ఫారెస్ట్‌లో వాళ్ళు ఉన్నట్టుగా అయితే అటు సమాచారం వచ్చిన వెంటనే కంప్లీట్‌గా పోలీస్ బలగాలతోని అటు పోలీసులందరూ కూడా అటు మావోయిస్టులను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ పట్టుకునే ప్రయత్నంలోనే అటు ఎదురు కాల్పులు జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. అటు మావోయిస్టులకు అదేవిధంగా పోలీసులకు ఎదురు కాల్పులు జరిగిన సమయంలో కంప్లీట్‌గా దానికి అంటే ఆ కాల్పులు జరిగిన సందర్భంలో అటు మావోయిస్టులు 6 మృతి చెందినట్టుగా అయితే పోలీసులు సమాచారం అయితే చెప్పడం జరిగింది. సో కంప్లీట్‌గా ఇందులో అటు కీలకమైన నాయకుడు అంటే ఈ మావోయిస్టులకు సంబంధించిన కీలకమైన నాయకుడు సెంట్రల్‌లో అంటే కేంద్ర నాయకుడిగా అయితే గుర్తించినట్టుగా అయితే తెలుస్తుంది. కంప్లీట్‌గా కేంద్రంలో ఉన్న నాయకుడు వచ్చేసి హిడ్మా అనే వ్యక్తి ఇందులో కీలకమైన వ్యక్తి అయినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే తను ఈరోజు జరిగిన కాల్పులో తను మృతి చెందినట్టుగా అయితే పోలీసులు దానికి సంబంధించిన వివరణ అంతా కూడా అటు మీడియాకైతే వివరించడం జరిగింది. అయితే ఇందులో తనతో పాటు ఇంకొక 5 కూడా తనకు సంబంధించిన అనుచరులే చనిపోయినట్టుగా అయితే సమాచారం ఉంది. అందులో ఆల్రెడీ కొంతమంది మహిళలు అదేవిధంగా పురుషులు కూడా ఉన్నట్టుగా అయితే వాళ్ళు ఆల్రెడీ మీడియా ముఖంగా అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ కాల్పుల్లో అటు 6 చంపడమే కాకుండా కంప్లీట్‌గా ఇంకొక 30 మందిని కూడా అదే మారేడుమిల్లి ఫారెస్ట్‌లో అరెస్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఆపరేషన్ కాగార్ అనే పేరుతో కూడా ఈ మావోయిస్టులను పట్టుకునే ప్రయత్నంగా అటు పోలీసులు బలగాలైతే దీనికి సర్వం సిద్ధం చేసుకొని గత 6 నుంచి 8 నెలల మధ్య నుంచి అయితే వీళ్ళంతా కూడా కంప్లీట్‌గా అన్ని ఫారెస్ట్ ఏరియాలో అయితే వాళ్ళు తిరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీన్ని ఈ ఆపరేషన్ కాగార్ అనే పేరుతోనే గత నెల క్రితం కూడా అంటే 2 నెలల క్రితం కూడా అటు ఛత్తీస్‌గఢ్ అడవుల్లో కూడా రవి అదేవిధంగా అరుణ అనే నక్సలైట్లను కూడా వాళ్ళు హతమార్చిన విషయం అయితే మనందరికీ తెలిసింది. అది మరవక ముందే అది జరిగిన ఒక నెల రోజులకు అటు ఛత్తీస్‌గఢ్‌లో అయితే కీలకంగా ఉన్న కొంతమంది మావోయిస్టులు కూడా అటు పోలీసులకు లొంగిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే గతంలో అంటే లాస్ట్ నెల అటు ఆల్రెడీ మహారాష్ట్రకు సంబంధించిన మావోయిస్టులుగా గుర్తించి వాళ్ళను కంప్లీట్‌గా అటు మహారాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో వాళ్ళు లొంగిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. అది వాళ్ళందరూ కూడా మేము అప్రూవల్‌గా మారామని చెప్పి కూడా వాళ్ళు ఆల్రెడీ పోలీసులకు కంప్లీట్‌గా లొంగిపోయి వాళ్ళకి సంబంధించిన వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోలీసులకు ఇచ్చిన విషయం అయితే మనం అందరం చూసాం. అయితే అదంతా మరవక ముందే ఈరోజు ఆల్రెడీ అటు కంప్లీట్‌గా కొన్ని బలగాలు అయితే ఎప్పటికప్పుడు కూడా కంప్లీట్‌గా అన్ని ఫారెస్ట్‌లో అయితే తిరుగుతున్నట్టుగా అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఈరోజు అటు కంప్లీట్‌గా ఈ బృందం కూడా అయితే ఈ హిడ్మా అనే బృందం కూడా ఈ హిడ్మాకి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఛత్తీస్‌గఢ్ నుంచే ఇక్కడికి వచ్చినట్టుగా అయితే తెలిసింది. గత కొద్ది రోజుల నుంచి అయితే ఆల్రెడీ కొంతమంది మావోయిస్టులు లొంగిపోవడం అయితే మనం చూసాం. ఆ లొంగిపోయిన వాళ్ళకి సంబంధించిన టీమ్‌గానే వీళ్ళని కూడా గుర్తించినట్టుగా అయితే పోలీసులు చెప్తున్నారు. అయితే అందులో నుంచి కొంతమంది లొంగిపోగా కొంతమంది మాత్రం మేము లొంగిపోమని చెప్పి కూడా వాళ్ళు అటు ఛత్తీస్‌గఢ్ నుంచి అటు తెలంగాణ నుంచి ఒరిస్సా బార్డర్ నుంచి అటు ఆంధ్రాలోని అటు మారేడుమిల్లి అడవుల్లో చేరినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే గత నెల రోజుల నుంచి కూడా వీళ్ళందరూ కూడా పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో కలిసి ఉంటున్నారన్న నేపథ్యంలో వాళ్ళు ఆల్రెడీ పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు సివిల్ డ్రెస్‌లో ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేసినట్టుగా అయితే తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మారేడుమిల్లి ప్రాంతంలో ఉన్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. కాకపోతే వాళ్ళతో చర్చిద్దామన్న నేపథ్యంలో వాళ్ళు వెళ్ళారు. కానీ కాకపోతే వాళ్ళు కాల్పులు జరిపే ప్రయత్నం చేసినట్టుగా అయితే తెలిసింది. అయితే వాళ్ళు అటు మావోయిస్టులు కాల్పులు జరిపిన నేపథ్యంలో పోలీసులు కూడా వాళ్ళకు తగ్గట్టుగా ఎదురు కాల్పులు జరిపినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ కాల్పుల్లోనే అటు హిడ్మాతో పాటు మిగతా ఇంకొక 5 అంటే సుమారుగా కంప్లీట్‌గా 6 చనిపోయినట్టుగా అయితే మనకు సమాచారం అయితే వచ్చింది. అయితే ఇందులో కంప్లీట్‌గా కీలకంగా ఉన్న నాయకుడు వచ్చేసి కూడా హిడ్మా అని చెప్పి అయితే తెలుస్తుంది. అయితే ఈ మావోయిస్టులకు తను కీలకమైన నాయకుడు అటు కేంద్ర నాయకుడు అంటే దీనికి సంబంధించిన ఎవరైతే మావోలు ఉంటారో వాళ్ళకి సంబంధించిన కీలకమైన నాయకుడు అని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే ఆల్రెడీ తను చనిపోయిన వెంటనే మిగతా ఒక 31 మంది పోలీసులకు దొరికినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే కంప్లీట్‌గా అటు ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ ఆధీనంలోనే ఇదంతా కూడా ఈ కాల్పులు అయితే జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి అటు సెంట్రల్ కూడా సపోర్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే కంప్లీట్‌గా ఆపరేషన్ కాగార్ అని ఏదైతే పేరు పెట్టారో నక్సలిజం అనేది కూడా కంప్లీట్‌గా రూపు లేకుండా కంప్లీట్‌గా నాశనం చేయాలన్న నేపథ్యంలోనే అటు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఒక ప్రక్రియ సిద్ధం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ముందస్తుగానే ఇచ్చింది. ఎందుకంటే ఎవరైనా అప్రూవల్‌గా మారిపోండి, మీరు లొంగిపోతే మేము ఏం చేయమని చెప్పి కూడా ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించినా కూడా వాళ్ళు లేదు మేము లొంగిపోమన్న నేపథ్యంలో వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేసిన పద్ధతి అనేది కూడా ఇబ్బందికరంగా చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు గిరిజన ప్రాంతాల్లో వీళ్ళు ఎక్కువగా ఉండడం, గిరిజన ప్రాంతాలలో దౌర్జన్యం చేయడం, అదేవిధంగా గిరిజనులు చంపే ప్రయత్నం కూడా చేయడం, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా కార్యకలాపాలు ఉంటే వాటిని అడ్డుకోవడం లాంటివి వీళ్ళు గత కొద్ది రోజుల నుంచి కూడా చాలా ఇలాంటి కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు ప్రభుత్వం రంగంలోకి దిగి కూడా ఈ పనులు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే కంప్లీట్‌గా ఎవరైతే ఈ మావోయిస్ట్
మావోయిస్టులు ఉన్నారో వీళ్ళందరూ కూడా లొంగిపోయి అయితే గనక కంప్లీట్‌గా వాళ్ళని అప్రూవల్‌గా మార్చి వాళ్ళకొక పని ఇచ్చి కూడా వాళ్ళని చేస్తామని చెప్పి కూడా వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు అప్రూవల్‌గా మారకపోవడం, అంతేకాకుండా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి అటు నార్మల్ పర్సన్స్ మీద కూడా దాడులు చేయడం అనేది కూడా అటు ప్రభుత్వం చాలా దీనిపైన దృష్టి పెట్టినట్టుగా అయితే తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం కూడా అటు 6-7 గంటల మధ్యలో ఈ కాల్పులు జరిపినట్టుగా అయితే తెలుస్తుంది. సుమారుగా గంట పాటు భారీ ఎత్తున అడవుల్లో కూడా భారీ సౌండ్ల మధ్య కంప్లీట్‌గా అటు గన్నులతో షూట్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే అటు హిడ్మా అనే కీలకమైన నాయకుడు ఇందులోనే మృతి చెందాడు. తనతో పాటు ఇంకొక 5గురు కూడా మృతి చెందడం జరిగింది. అయితే ఆల్రెడీ చనిపోయిన వెంటనే ఇంకొక 30 మందిని కంప్లీట్‌గా అటు రౌండ్ అప్ చేసి కూడా పోలీసులందరూ కూడా ఇంకొక 31 మందిని అదుపులో తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే వాళ్ళ దగ్గర నుంచి కూడా కంప్లీట్‌గా మరింత సమాచారం అయితే తీసుకుంటున్నట్టుగా అయితే తెలుసు. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజులు అంటే ఎక్కడెక్కడ వీళ్ళు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేశారు, అంటే ఎక్కడెక్కడ కాల్పులు జరిపారన్న నేపథ్యంలో కూడా వాళ్ళను ఆరా తీసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే వీళ్ళతో పాటు ఇంకా చాలామంది అటు ఈ మావోయిస్టులు ఉన్నట్టుగా అయితే అటు పోలీసులు అయితే గుర్తించారు. సో వాళ్ళ ఆచూకీ కూడా చెప్పండి అని చెప్పి కూడా వాళ్ళని అడుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే వాళ్ళ ఆచూకీ కూడా ఇప్పటివరకు అయితే తెలియలేదు. ఎందుకంటే ఆ కాల్పులు జరిగిన వెంటనే కొంతమంది పరారీ అయినట్టుగా అయితే తెలుస్తుంది. అదే పరారీలో ఉన్న వ్యక్తులను కూడా పట్టుకునే ప్రయత్నం చేసినా కూడా కొంతమంది అయితే తప్పించుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇదంతా కూడా జరుగుతుంది. అయితే మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే గత 2 నెలల క్రితం కూడా అదే ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతంలో రవి అదేవిధంగా అరుణ్ అనే మావోయిస్టులను కూడా అటు పోలీసులు అయితే హతమార్చింది అయితే మనం చూసాము. ఆ జరిగిన నెల రోజులకే కంప్లీట్‌గా అటు మహారాష్ట్రకు సంబంధించిన మావోయిస్టులు ఎవరైతే చిన్నగా ఉన్నప్పుడే మావోయిస్టులు చాలామంది కూడా అటు మావోయిస్టులు ఏదో చేద్దాము, ఏదో సాధిస్తామన్న నేపథ్యంలో ఏదో చేద్దామన్న దానిపైన వాళ్ళు మావోయిస్టులో వెళ్ళడం, అటు ఫ్యామిలీకి దూరంగా ఉండి అటు ఎటువంటి చాలామంది అమాయకులను కూడా హతమార్చే ప్రయత్నం అయితే మనం చూసాము. అటు నార్మల్ పర్సన్స్‌తో పాటు పోలీసుల పైన కూడా భారీ ఎత్తున దాడులు కూడా గత కొద్ది సంవత్సరాల నుంచి అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు పోలీస్ బలగాలన్నీ కూడా ఉక్కుపాదం మోపి కూడా కంప్లీట్‌గా అటు మావోయిస్ట్ అనేవాళ్ళు లేకుండా చేయాలనే నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ కగార్ అనే పేరుని పెట్టి కూడా రానున్న రోజులు అటు మావోయిస్ట్ అనేది కూడా ఎక్కడ కూడా ఏ అడవుల్లో కూడా ఉండకుండా ఒక నార్మల్ కంట్రీని చూడాలనే నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ యొక్క ప్రక్రియ సిద్ధం చేసినట్టుగా అయితే తెలిసింది. దీనికి సంబంధించి ఇంకా ఖచ్చితంగా ఇంకా రానున్న రోజులు ఎక్కడ మావోయిస్టులు ఉన్నా కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళు వచ్చి లొంగిపోతే కనుక వాళ్ళకు ఒక బతుకు తెరువు చూపించి వాళ్ళని నార్మల్ పర్సన్స్ లాగా మేము చూసుకుంటామని చెప్పి కూడా ఆల్రెడీ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ చాలామంది అయితే ఇప్పటివరకు మావోలు అయితే మారడం లేదు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు మారకపోవడం అనేది కూడా చాలా దారుణంగా ఉందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు వర్గాలు రంగంలో దిగి ఇలా ఎవరైతే అమాయకమైన ప్రజలపైన అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో అటువంటి మావోయిస్టులను పట్టుకొని వాళ్ళపైన కొన్ని దాడులు కూడా చేస్తున్నారు. సో ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు ముందస్తుగానే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఎదురు కాల్పులు అయితే చేయడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే అటు పోలీస్ బలగాలు కూడా వాళ్ళపైన ఎదురు కాల్పులు చేసి అటు వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళు కాపాడుకోవాలి. కాబట్టి ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఎదురు కాల్పులు చేసి కూడా వాళ్ళు హతమార్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు కంప్లీట్‌గా అటు మారేడుమిల్లి ప్రాంతంలో అయితే అడవి ప్రాంతంలో కూడా ఇంకెక్కడెక్కడ ఉన్నారన్న దానిపైన కూడా అటు కంప్లీట్‌గా అడవి మొత్తం కూడా జల్లెడ పట్టి ఎక్కడెక్కడ తలదాచుకున్నారని మావోయిస్టులు అని చెప్పి కూడా వాళ్ళపైన ఆల్రెడీ వెతుకుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సుమారుగా ఈ ఆపరేషన్ కూడా సుమారుగా ఒక 100 మంది అంటే సుమారుగా ఒక 300 నుంచి 400 మంది పోలీసులు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్టుగా అయితే తెలిసింది. అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీస్ శాఖతో పాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పోలీస్ శాఖ కూడా వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇందులో చాలా కీ రోల్ పోషిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే లొంగిపోయిన మావోయిస్టులను కూడా అటు పోలీసులు వాళ్ళ అదుపులో పెట్టుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు కీలకమైన నాయకులు అన్న దానిపైన కూడా వాళ్ళు ఆరా తీస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మనకి ఇప్పటివరకు అయితే ఇంకా రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా మావోయిస్ట్ అనేది లేకుండా చేస్తామని చెప్పి కూడా ఆల్రెడీ పోలీస్ బలగాలు చెప్తున్నాయి. ఇంకా దీనిపైన ఇంకా స్పెషల్గా ఆపరేషన్ చేసి ఇంకెవరైనా ఉన్నా కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. చూడాలి ఇంకా అంటే ప్రభుత్వం అదేవిధంగా పోలీసులు దీనిపైన ఇంకా ఎలాంటి ఆపరేషన్ చేస్తారు, అంటే ఇంకెంతమందిని పట్టుకునే అవకాశం ఉందన్న దానిపైన కూడా ఇంకా మరింత సమాచారం అయితే తెలియాల్సి ఉంది. ఆల్రెడీ పోలీసులు అయితే ఇంకా ఎటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయట్లేదు. ఆల్రెడీ మేము ఇంకా ఆపరేషన్లోనే ఉన్నాం, ఇంకా ఆల్రెడీ కొంతమంది పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము, ఆల్రెడీ చాలామంది పరారులో ఉన్నారని చెప్పి కూడా వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కెమెరామెన్ మురళీతో భరత్, స్టూడియో 18 న్యూస్, హైదరాబాద్.